హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం యోగిని సాధన క్రమంలో మనం 23వదైన అనగా త్రయోవింశతి యోగిని అయిన శివధూతి, ఈమెను ఆది పరాశక్తిగా శాస్త్రములు అభివర్ణిస్తూ ఉన్నాయి. ఈమె ఆది పరాశక్తికి సన్నిహిత దేవత. ఈమెను ఆరాధించడం వలన ఆది పరాశక్తి యొక్క అనుగ్రహము మరియు ప్రసన్నత అతి శీఘ్రంగా లభించగలదు. కాగా ఈమె ఉపాసన చేయడం వలన మనం అతి శక్తివంతులుగా మారి ఆది పరాశక్తి యొక్క గుణగణముల యొక్క కీర్తి యొక్క మహిమలు ప్రత్యక్షంగా తెలుసుకోగలం. ఈమె శివుని యొక్క అతి సమీపంలో ఉండే వ్యవహరించే ఆది పరాశక్తికి అతి సమీపంలో ఉండే మహత్తరమైన యోగిని. ఈమె యొక్క సాధన చేయడం వలన మనకు పార్వతీదేవి యొక్క ఆది పరాశక్తి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా లభించగలదు. ఈమె కూడా ఆది పరాశక్తి వలె మనకు అనుగ్రహించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. శుక్రవారము మంగళవారము ప్రారంభించి చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు, రక్తచందనపు మాల, స్ఫటికమాల శ్రేయోదాయకము. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు శివదూతి ఆదిశక్తి యోగిని యొక్క మంత్రము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శివదూతి ఆదిశక్తి స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శివదూతి ఆదిశక్తి స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శివదూతి ఆదిశక్తి స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాసన జపం పనికిరాదు. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకొని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధన యందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగ కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగిని యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.